ఒకసారి విజయ సంకల్ప స్తూపం దగ్గరికి వెళ్తాం. అక్కడ మా ప్రతినిధి చంద్రకాంత్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. చంద్రకాంత్, చెప్పండి, ఏ విధంగా ఉంది అక్కడ జనస్పందన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు అక్కడికి చేరుకొని ఉన్నారు? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? నరేష్, మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం విజయ సంకల్ప స్తూపం వద్దన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చాపురంలో ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విజయ సంకల్ప స్తూపాన్ని నిర్మించారు. పార్టీ నేతలు 3648 కిలోమీటర్ల గుర్తుగా భారీ విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ మనం చూడొచ్చు, విజయ సంకల్ప స్తూపం పేరుతో ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ మొత్తం విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నట్టు ఇటువైపు ఒక శిలాఫలకం, అటువైపు చూస్తే మొత్తం కూడా ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని రోజులు అనే వివరాలతో అటువైపు మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. పూర్తిగా వైఎస్ జగన్తో పాటు అడుగులో అడుగేస్తూ మేము సైతం అంటూ ముందుకు కదులుతున్న పరిస్థితిని చూస్తున్నాం. మొత్తం కూడా మేము సైతం అంటూ మొత్తం ఇచ్చాపురం పట్టణం అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ప్రజా సంకల్ప యాత్రలో చివరి రోజు పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం అంటూ ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. విజయ సంకల్ప స్తూపం మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ దీన్ని ఆవిష్కరించిన తర్వాత ఇక్కడ నుంచి మరో 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఇచ్చాపురంలో పాత బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. పూర్తిగా ఈ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడటానికి పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఎంతసేపట్లో రాబోతున్నారు? మొత్తం కూడా ఇక్కడ జన సందోహం ఎలా కనిపిస్తుంది? 2 గంటలకు వచ్చి అక్కడ బయలుదేరుతున్నారు. ఇక్కడ జనసందోహం బ్రహ్మాండమైన రిసెప్షన్ ఉంది. చూస్తున్నారు, మీరే చూస్తున్నారు. వచ్చిన జనం తాలూకా వాళ్ళ ఆలోచన, వాళ్ళ తాలూకా ఎంత దీనిగా ఉన్నారనేది మీకే అర్థమవుతుంది. ఇది ఒక మహా అద్భుతమైన కార్యక్రమం. ఇటువంటిది ఏ రాజకీయ నాయకులది అరుదైనది దొరకదు. ఎందుకంటే 3600 కిలోమీటర్లు పయనించడమే కాకుండా సుమారు 1,80,00,000 మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిసే అవకాశం, మహా అద్భుతమైన అవకాశం ఆయనకు వచ్చింది. తద్వారా ఆ ప్రజల తాలూకు పడుతున్న ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ విధానాలు కానీ తీసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో వచ్చి ఒక ఎన్నికల ప్రణాళికలు అవన్నీ పెంపొందించి రాబోయే కాలంలో అది ఒక విధానమైన పరిపాలన చేయడానికి ఒక మహత్వ అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇది తప్పకుండా ఆయన 100% సఫలీకృతం అవుతారు. మేము అవ్వాలని భగవంతుని కూడా కోరుతున్నాం. మొత్తం కూడా అంటే ప్రజా సంకల్పయాత్ర ఒక్కో జిల్లా పూర్తయ్యేసరికి జన ప్రభంజనం ఉంది. మొత్తం కూడా ఉదయం నుంచి కూడా చూస్తుంటే మొత్తం నేషనల్ హైవే కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుది బహిరంగ సభకు సంబంధించి కూడా ఇచ్చాపురంలో పరిస్థితి ఏంటండి? ఇచ్చాపురంలో పరిస్థితి ఎక్కడ చూసినా సరే జనసందోహం ఉంది. మీరు అంటున్నారు హైవేకి కిక్కిరిసే, హైవే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్న టీవీలు అన్నింటిలో కూడా ఆయన ప్రసంగించినప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చూస్తామో, ఏం చేద్దాం, రేపు ఈయన్ని ఏ రకంగా ఆయన విధానాలు ఉంటాయనే దానికి ప్రజలందరూ కూడా ఉరులాడుతూ ఎదురు చూస్తున్నారు ఆయన ప్రసంగం గురించి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమర శంఖారావాన్ని కూడా ఇచ్చాపురం నుంచి పూరించబోతున్నట్లుగా సమాచారం వస్తుంది. మొత్తం కూడా ఇప్పటి వరకు పాదయాత్రకు సంబంధించి మొత్తం జరిగిన పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ఫైనల్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంఘటనలు, ఒక్కొక్క విధమైన ఆలోచనలు, ఒక విధమైన విధానాలు చూస్తున్నాం. ఒక పక్క రైతులు కానీ, ఒక పక్క కర్షకులు కానీ, ఒక కార్మికుడు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, లేకపోతే యువక కానీ, మహిళలు కానీ, వారి తాలూకా ఆశయాలు, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలని ఆయన అన్నింటినీ కూడా వీళ్ళు మమేకమైనప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నింటినీ ఆయన చేసుకొని ఈరోజు ప్రసంగం కూడా ఉండబోతుంది. ఇప్పటికే ఆయన విధానాన్ని పలు సభల్లో నుంచి ప్రకటించారు కూడా. మళ్ళీ అవన్నింటినీ కోడీకరిస్తూ ఇప్పుడు మాట్లాడబోతున్నారు ఆయన. చూస్తున్న నరేష్, మొత్తం కూడా మనం ఒకవైపు చూడొచ్చు, అటు మొత్తం కూడా ప్రజాస్పందన మొత్తం ఇప్పుడు నేషనల్ హైవే మీద నుంచి కావచ్చు, ఇటు సబ్వే రోడ్ మొత్తం కూడా చూడొచ్చు. జనం ఏ స్థాయిలో ఉన్నారనేది అర్థమవుతుంది. మొత్తం అడుగు తీసి అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డితో పాటు మేము సైతం అంటూ ముందుకు కదులుతున్న పరిస్థితి. నేషనల్ హైవే 16కి ఆనుకొని ఉన్న ఈ సర్వీస్ రోడ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురం పట్టణంలోకి వెళ్తారు. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా జన సందోహాన్ని తలపిస్తున్న పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సైతం అంటూ ముందుకు కదులుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.
పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పూర్తిగా ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి పార్థసారథి ఇక్కడే ఉన్నారు. ఒకసారి పార్థసారథి గారు చెప్పండి, పూర్తిగా పరిస్థితి ఏంటి? మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. దయచేసి అందరూ మీటింగ్ దగ్గరికి వెళ్ళాలా? ఆ మీటింగ్ ఇదొక చారిత్రాత్మక సంఘటన. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు కూడా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. పాదయాత్ర కాకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తిగా అవగాహన కల్పించుకొని కోట్లాది మందికి భరోసా కల్పిస్తూ ఈ పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అడుగడుగునా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మూలంగా నష్టపోతున్న విధానాల్ని, చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీల మూలంగా నష్టపోయిన విధానాన్ని ప్రజలందరూ కూడా కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. మరి ప్రతి సమస్యకు కూడా భరోసా కల్పిస్తానని, ప్రతి సమస్యని పరిష్కరిస్తానని చెప్పేసి భరోసా కల్పిస్తూ ఈ పాదయాత్ర జరిగింది. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత ఒక సంక్షేమ విప్లవం ఈ రాష్ట్రంలో చోటు చేసుకుందో, అటువంటి సంక్షేమ విప్లవం మళ్ళీ ఈ పాదయాత్ర పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం రాబోతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను తప్పకుండా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్తిగా అంటే ఉదయం నుంచి చూస్తున్నాం కూడా జన ప్రభంజనాన్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజా సంకల్పయాత్ర గురించే చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈరోజు చివరి రోజు, ఇది పూర్తవుతున్న రోజు, మొత్తం కూడా దీనిపై ఎలాంటి ఇది దేశమంతా కూడా ఈరోజు ఈ మీటింగ్ సంబంధించి విషయాలు తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా టీవీలు అతుక్కుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం భరోసా ఇస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్తిగా మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఈ ప్రజా సంకల్పయాత్రకు సూచికగా ఈ విజయ సంకల్ప స్తూపాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం జన ప్రవాహాన్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి విశ్వరూప్ ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా అంతా కూడా మొత్తం జన సందోహంగా ఉన్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఇదే ప్రధాన అంశంగా చర్చ జరుగుతుంది. దీన్ని అంతా కూడా ఎలా? శ్రీకాకుళం జిల్లా కాదు, విశాఖపట్నం నుంచి మొదలు పెడితే విశాఖపట్నం, విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం మొత్తం ఎక్కడ చూసినా కూడా దారులన్నీ కూడా ఈవేళ ఇచ్చాపురంలో ఉన్నాయి. ఇదొక చారిత్రాత్మక సంఘటన, ఇదొక చారిత్రాత్మకమైన స్మృతి చిహ్నం. ఇదొక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంకల్ప యాత్ర ఈవేళ తుది దశ జరుగుతుంది. మరో కొన్ని గంటల్లో ఈ ఫైలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబోతుంది. ఒక పక్క హైవే, ఒక నేషనల్ హైవే, ఒక పక్క ఏమో రైల్వే లైను. ఇది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంకల్ప యాత్రకి ఇది ఒక చిహ్నం, ఒక టూరిస్ట్ ప్లేస్ కాబోతుంది. దాదాపు 1,50,000 నుంచి 2 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూద్దామన్న ఉత్సాహంతో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఇప్పటికే ఈ స్తూపం చూసి మాకందరికీ ఒక వైబ్రేషన్ ఉంది. గతంలో మనం ఇడుపులపాయలో చూసాం రాజశేఖర రెడ్డి గారి సమాధి. తర్వాత ఈ ప్రజా సంకల్ప యాత్ర స్తూపం చూస్తుంటే ఇది ఒక వైబ్రేషన్ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే సన్నివేశం చూడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి అంతా కూడా ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంది. ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, నవరత్నాలు తేవాలి, మా బతుకుల్లో వెలుగులు నిండాలన్న ఉద్దేశంతో రాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఆ మధుర క్షణాలు చూడడం కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అలాగే సీనియర్ ఎమ్మెల్యే, పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా ప్రజా సంకల్ప యాత్రలో చివరి అంకం మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురం చేరుకోబోతున్నారు. ఈ పరిస్థితి అంతా ఎలా ఉంది? ఉదయం నుంచి జరుగుతున్న కోలాహలం కావచ్చు, ఇక్కడ ఉన్న పరిణామాలు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతా ఉన్నారని. 3,600 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు తుది అంకంగా ఈరోజు లాస్ట్ బహిరంగ సభలో ఇక్కడ మాట్లాడబోతూ ఉన్నారు. ఇక్కడి నుంచే రాబోయే ఎలక్షన్స్లో కూడా సమాజ శంఖం పూరించి వైఎస్ఆర్ పార్టీ సంబంధించి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండి అందరూ కూడా వెనక నుంచి కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు.
ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక 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 నిజాయితీ అయిన నాయకుడు రాబోతా ఉన్నాడు. ఒక భరోసా ఇచ్చి రైతులను కానీ ఈరోజు మహిళలను కానీ పేదవారు అందరికీ కూడా ఒక అండగా ఉండే విధంగా కూడా ఒక నాయకుడు రాబోతా ఉన్నాడని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏవైతే నమ్మకంతో ఉన్నారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం పనిచేస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేశారో ప్రజలందరూ గ్రహించారు. ఇంక ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే 2-3 నెలల్లో జరిగే ఎలక్షన్స్లో ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతా ఉన్నారు. అలాగే వైఎస్ నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా ఈ ప్రజా స్పందనని చూస్తే ఏమనిపిస్తుంది? ఇడుపులపై నుంచి మొత్తం కూడా జన ప్రవాహం మొత్తం కూడా కనిపిస్తున్న పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? ఈరోజు చూసేది ఒక అద్భుతమైన ఘట్టం. 3,800 కిలోమీటర్లు దాదాపు చేసి ఇన్ని జిల్లాలు, ఇన్ని గ్రామాలు, ఇంతమంది ప్రజల్ని కలుసుకుంటే ఇక్కడ దాకా రావడం అనేది చాలా అరుదైన విషయం. ఈ దేశంలో చాలా తక్కువ మంది చేశారు రాజకీయ నాయకులు ఇంత చేసింది. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావాలి, కొత్త సంవత్సరంలో కొత్త నాయకత్వం రావాలి. ఇప్పటిదాకా ఈ 5 సంవత్సరాల్లో మనం మోసపోయాం, అన్ని విధాలా మోసపోయాము. మనం సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేసింది, స్టేట్ గవర్నమెంట్ మోసం చేసింది. ఒక దమ్మున్న నాయకుడు రావాలి, దమ్మున్న నాయకుడు వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అందరూ కోరుకుంటున్నారు. అదే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఉన్నారు. రాజా గారు చెప్పండి, పూర్తిగా ఒక జన ప్రవాహం మొత్తం కూడా ఇచ్చాపురమే కాదు, మొత్తం శ్రీకాకుళం జిల్లా అంతా ఎక్కడికక్కడ రోడ్లన్నీ జామ్ అయిన పరిస్థితి. మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ పరిణామాలను ఎలా చూస్తారు? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫైనల్ మీటింగ్లో ఎలాంటి ప్రసంగం ఎక్స్పెక్ట్ చేయరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఆఖరి అంకానికి చేరుకుంది. ఈరోజు మేము ఇంచుమించు వైజాగ్ నుంచి వస్తూ ఉన్నాం. ప్రతి దగ్గర కూడా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిన పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన కాడి నుంచి కొన్ని కోట్ల మందితో ఇంటరాక్ట్ అయ్యి అందరినీ పలకరించుకుంటూ, అందరినీ పరామర్శించుకుంటూ, పేదలని ఒక భరోసా ఇస్తూ, బాధితులకు ఒక భరోసా ఇస్తూ ఆయన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఇంత దూరం వరకు రావడం అది చరిత్రాత్మకమైన ఘట్టం. ప్రపంచంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్ర ఇంత దూరం నడడం అన్నది చిన్న విషయం కాదు. ఇది నాకు తెలిసిండగా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేసి ఉండని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు చూడొచ్చు మనం పూర్తిగా ఈ హైవేలో నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్న్నర దూరంలో నుంచి ఇటు రాబోతున్నారు. ఈ మొత్తం కూడా హైవే బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. అలాగే సర్వీస్ రోడ్డు హైవే నుంచి నేషనల్ హైవే 16 నుంచి వచ్చే సర్వీస్ రోడ్డు మొత్తం కూడా అడుగు తీసి అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి నేరుగా ఇచ్చాపురంలోకి వెళ్తారు. దాదాపు బహుదా నది అవతల వైపు, మనం నది యువతల వైపు ఉన్నాం, నదికి అవతల పక్కన ఇచ్చాపురంలో 2 కిలోమీటర్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఉండబోతుంది. పాత బస్టాండ్ సెంటర్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, అనేక మంది ఇటు బహిరంగ సభ జరిగే ప్రాంతానికి కూడా అనేక మంది చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి పార్టీ సీనియర్ నేత సామినేని ఉదయ్ భాను ఉన్నారు. భాను గారు చెప్పండి, మొత్తం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎలా చూస్తారు? ఇడుపులపై నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మరి కాసేపట్లో ముగియబోతుంది కదా, ఈ పరిణామాలు ఇవన్నీ ఎలా? ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర నభోతో నవభవిష్యత్తులాగా ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎంత దూరం ఉంటుందో దానికన్నా ఇంకా ఎక్కువ దూరమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఇవాళ ఈ ప్రపంచంలో ఏ ప్రజానాయకుడు కూడా ఇటువంటి పాదయాత్ర చేసిన నాయకుడు ఎవరు లేరు. ఇవాళ ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల సమస్యలు, ప్రజల కష్టాలు, ప్రజల నష్టాలు స్వయంగా చూసి రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల హామీల్లో ఏ ఎన్నికల హామీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ కష్టాలు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అటువంటి హామీలు ఇవ్వాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈ సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలు వారిని స్వయంగా చూసి వారి స్పర్శతోటి ఇవాళ ప్రజల యొక్క కష్టాలు నష్టాలను కూడా చూశారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రజల యొక్క ఏవైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ రాబోయే ఎన్నికల్లో మరి ప్రజల యొక్క ఆమోదాన్ని తప్పకుండా పొందుతారు. ప్రజల యొక్క మనోభావాలని తెలుసుకొని ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర పూర్తిగా దిగ్విజయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి నరేష్. మొత్తం కూడా
మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఈ విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన తర్వాత ఇక్కడ నుంచి ఇచ్చాపురం వెళ్ళబోతున్నారు. దాదాపు 2 కిలోమీటర్లు విజయ సంకల్ప స్తూపం నుంచి 2 కిలోమీటర్ల తర్వాత ఇచ్చాపురంలో జరిగే బహిరంగ సభలో చిట్ట చివరి బహిరంగ సభ ప్రజా సంకల్పయాత్ర 3648 కిలోమీటర్ల తర్వాత జరుగుతున్న సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కళ్ళలోనూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు జాతీయ రహదారి మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. మేము సైతం అంటూ ఈరోజు ఉదయం నుంచి కూడా అడుగులో అడుగేస్తూ ముందుకు కదులుతున్న పరిస్థితి. అలాగే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, టీవీల ముందు కూడా వేలాది మంది ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతున్న పరిస్థితిని ఇక్కడ చూస్తాం. చంద్రకాంత్, ఒక విషయం చెప్పుకోవచ్చు.